సంతానము కనండి, సమృద్ధిగా విస్తరించండి. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. ఇప్పుడు ఈ కుటుంబం ద్వారా భూమి అంతా కూడా సంతానాభివృద్ధి జరగాలి, విస్తరించాలి, ఒకే చోట ఉండడానికి వీలు లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నోవాహు తరం అయిపోయింది, పిల్లల పిల్లల పిల్లలు వచ్చారు. 10వ అధ్యాయములో వంశావళిలో మనకు కనబడుతున్న మాటలు అవే. ఆ తదుపరి క్రమములో ఏం జరిగిందో అంటే, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వస్తే అక్కడ ఆగిపోయారు. అది చాలా అద్భుతమైనటువంటి మైదానము. అక్కడ ఆగిపోయారు. వారు ఆగిపోయి, మనము చెదిరిపోవద్దు, కానీ దేవుడు ఏమన్నాడు? మీరు విస్తరించాలి, మీరు సంతానము కానీ భూమంతా కూడా వెళ్ళాలి అని చెప్తూ ఉంటే, వారు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆజ్ఞ, ఆశీర్వాదంలోని ఆజ్ఞ దాగి ఉంది, దేవుని మాట దాగి ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, దేవుని మాట మనం వింటే ఆశీర్వాదమని పలుమార్లు మనం చెప్పుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనములో 2వ వచనంలో రాయబడిన మాట అదే కదా. ఆయన మాట విని ఆ చొప్పున జరిగిస్తే ఆశీర్వాదం కలుగుతుంది, దీవించబడతావు అని రాయబడింది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళుతున్నారు. దేవుడు చెప్పిన యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుడు చెప్పినటువంటి మాట ప్రక్కన పెట్టేశారు. ఇక్కడే ఉందాం, గోపురం కట్టేద్దాం, పేరు సంపాదించుకుందాం, గొప్పవారైపోదాం. ఏంటది? ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి? ప్రక్కన పెట్టారు. సొంత నిర్ణయం తీసుకున్నారు, సొంత ఆలోచన చేసేస్తున్నారు. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, నీవు కూడా ఇలాగే ఉన్నావేమో. దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము తెలిసి కూడా పొరపాటు చేస్తే మట్టికి దేవుడు ఊరుకోడు. తారుమారైపోతావు, జాగ్రత్త. ఇక్కడ తారుమారు భాషలు తారుమారైపోతూ ఉన్నాయి. ఒకరి భాష, ఒకరి భావము ఒకరికి అర్థం కాకుండా వెళ్ళిపోయింది. ఆయన ఏదైనా చేస్తాడు, జాగ్రత్త. ఏదైనా చేయగలడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. ఖాళీగా ఉన్నటువంటి శూన్యములో సృష్టిని కలగజేసినటువంటి వాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వాళ్ళు వెళుతూ ఉన్నారు. అప్పుడు దేవుని చర్య ఏమైంది అంటే కనుక, వారు గర్వాన్ని మరియు వారి తిరుగుబాటును చూసిన దేవుడు వారి ప్రయత్నాన్ని ఆపడానికి వారి భాషను తారుమారు చేసినట్టుగా కనబడుతూ ఉంది. అప్పుడు ఫలితం ఏమైంది అంటే, ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేక గోపురా నిర్మాణాన్ని నిలిపివేసి అక్కడ నుండి భూమి అంతటా చెదిరిపోయిరి. ఇక్కడ దేవుని చిత్తమే జరుగుతూ ఉంది, దేవుని ఉద్దేశమే జరుగుతూ ఉంది. కానీ తారుమారయ్యారు, మొత్తము తారుమారయ్యారు. అందుకనే ఆ ప్రాంతానికి తారుమారు అనగా బాబేలు అనేటటువంటి పేరు అక్కడ పెట్టడం జరిగింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే తారుమారు చేస్తాడు దేవుడు, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు మనం గమనించుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుని చిత్తాన్ని మనం పరిశీలన చేస్తూ దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నామా లేదా, ఈ విషయాన్ని మనము గమనించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4:5లో అద్భుతమైనటువంటి మాట అని చెప్తూ ఉన్నారు. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము ఏమిటి అంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తము ఏమై ఉన్నది అంటే, దేవుని చిత్తము ఏమైనదంటే పాపులు రక్షణలోనికి రావాలి. ఏ ఒక్కరూ నశించిపోవడానికి వీలు లేదు, అందరూ రక్షణ పొందుకోవాలి. అందుకనే ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని చిత్తము గమనించుకోవాలి. మనము కడగబడినటువంటి వారమై ఉన్నాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాము. మరలా పాపములోనికి వెళ్ళేటటువంటి అవకాశము కల్పించుకోకూడదు, వెళ్ళకూడదు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే కదా దేవుని చిత్తం ఎలాంటిది అంటే నిరంతరము నిలిచిపోయేది దేవుని చిత్తమని మొదటి యోహాను పత్రిక 2:17లో యోహాను ద్వారా దేవుడు రాయించారు. చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచిపోవును. దేవుని చిత్తము నిలిచిపోతుంది, దాన్ని జరిగించేవాడు కూడా నిరంతరము నిలిచిపోతాడు. ఇహమందును పరమందును కూడా నిలిచిపోయే గొప్ప ధన్యత లభిస్తుంది. అసలు ఒక మాట, దేవుని చిత్తము జరిగిస్తే పరలోక రాజ్యములోనికి మనము చేర్చబడతామనే విషయం కూడా బైబిల్లో యేసు ప్రభువే చాలా స్పష్టంగా సెలవిచ్చారు.
ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము అనగానే కొండ మీద ప్రసంగము 7:21 రాయబడినటువంటి మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తమును జరిగించువాడే ప్రవేశించును. అంటే దేవుని చిత్తాన్ని జరిగించువాడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళతాడు. ప్రభువా 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 అని నువ్వు అన్నంత మాత్రాన ఆయన రాజ్యంలోనికి వెళ్ళలేం. మరి ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవుని చిత్తాన్ని వారు జరిగించకుండా సొంత నిర్ణయాన్ని, సొంత ఆలోచన కలిగి బాబేలు అనేటటువంటి ఆ గోపురాన్ని కట్టే ప్రయత్నం చేస్తే దేవుడు వారిని తారుమారు చేశాడు. చివరికి కట్టారా అంటే కట్టలేదు. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తమే జరుగుతుంది. జాగ్రత్త. ఆ చిత్తాన్ని మనము క్రమముగా అద్భుతముగా దేవుడు మెచ్చుకునే విధముగా మనము చేయాలి తప్ప వ్యతిరేకంగా వెళ్ళి చివరికి ఆయన చిత్తమే జరిగించాలి. కాబట్టి దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలి. భక్తుల జీవితాలలో, కొంతమంది జీవితాలలో మరి దేవుని చిత్తాన్ని జరిగించకుండా వెళ్ళినటువంటి వారిని దేవుడు ఎలా మలచాడో, చివరకు దేవుని చిత్తాన్ని ఏ విధంగా దేవుడు జరిగించుకున్నాడో ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో భక్తుల జీవితాల్లో జరిగాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తాన్ని జరిగించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రణాళిక ముందుగానే చెప్పబడింది. 4000 సంవత్సరాల క్రితమే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో దేవదేవుడే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకను గురించి, ఆయన శిలువ మరణం గురించి, పునరుద్ధాన విజయము గురించి ఆ ఒక్క వచనములో రాయించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అంటే ఆదికాండములోనే, ఆదాము అవ్వములు ఉన్నటువంటి కాలములోనే అలా రాయబడినటువంటి ఆ వచనము నెరవేరడానికి 4000 సంవత్సరాలు పట్టింది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆ మాట ఎప్పుడు అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. మరి ఈ మధ్యలో ఇంకేం జరిగింది అంటే ఆయన ఏ ప్రాంతంలో పుడతాడో, ఏ ఊరిలో పుడతాడో, ఏ గోత్రములో ఆయన పుడతాడో, ఏ వంశములో ఆయన జన్మిస్తాడో, ఆయన పెట్టే పేరేమిటో ఇవన్నీ కూడా దేవుడు ఆయా సమయాల్లో, ఆయా కాలమందు, ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరుచుకుంటా వచ్చేసాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసే పని ఏమిటో అది రాయబడింది. ఆయన ఏ విధంగా రోగులు స్వస్థపరుస్తాడో అది రాయబడింది. ఆయన శిలువ మ్రాను మీద ఎలా కొట్టబడతాడో, వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే అనగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు, ఆయన పుట్టక ముందే దాదాపుగా క్రీస్తు పూర్వము 742లో రాయబడినటువంటి మాటలు అవి. అనగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన చరిత్ర ముందుగానే దేవుడు రాయించాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక, దేవుని చిత్తము. ఆయన ఈ భూమి మీద ఆయన రాక, మానవుడిగా ఆయన రాక ఎందుకు మనందరికీ బాగా తెలుసు. సమస్త మానవాళి యొక్క పాపమును తీసుకుని పోవడానికి, మనము చేసినటువంటి తప్పిదములు, మనం చేసినటువంటి పొరపాట్ల వల్ల ఏర్పడినటువంటి పాపము అనేటటువంటి ఆ ఉచ్చులో నుంచి మనల్ని బయటకు తీసుకుని రావడానికి, పాపం అనేటటువంటి ఆ చీకటిలో నుంచి, పాపం అనేటటువంటి ఆ అంధకారములో నుంచి, పాపం అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి లోయలో నుంచి బయటకు తీసుకుని రావడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఇది దైవ చిత్తమై ఉన్నది. ఆ చిత్తాన్ని జరిగించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ చిత్తాన్ని జరిగించడానికే రిక్తుడిగా మారిపోయాడు. ఆ చిత్తాన్ని జరిగించడానికే విధేయుడిగా, వినయుడిగా తన్ను తాను తగ్గించుకొని ఆయన కొట్టబడి శత్రువులుగా ప్రజలు మారిపోయి ఆయన హింసిస్తూ ఉన్నారు. ఎంతమంది హింసించినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది కొట్టినా, ఎంతమంది ఏమి చేసినా, చివరకు కాండ్రించి ఉమ్ములు వేసినా కానీ ఏమైనా అన్నాడా? ఏమి అనలా. అలా అనడము దేవుని చిత్తము కాదు. అలా అనడము దేవుని చిత్తము కాదు. కష్టకాలములో కూడా దేవుని చిత్తాన్నే జరిగిస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడై ఉండి దీనుడిగా మారిపోయాడు, దరిద్రుడిగా మారిపోయాడు, శ్రమను అనుభవించేవాడిగా. నిజమైనటువంటి రక్షకుడు ఎలా ఉండాలో కన్నులారా చూపిస్తున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. దైవ చిత్తము జరిగించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆయన పడేటటువంటి శ్రమ గురించి, ఆయన చనిపోవడం గురించి, మూడో తిరిగి లేవడం గురించి ఇవన్నీ ముందుగానే
లేఖనాలలో దేవుడు రాయించాడు. ఆయన గురించి గ్రంథపు చుట్టలో రాయబడినది అంతయు నెరవేరినట్టుగా మనం చూస్తాం. దావీదు కీర్తనలో 40వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ఈ మాటలు దావీదు ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. కానీ ఈ మాటల అంతరార్థము ఏమిటి? ఈ మాటలు పలుకుతున్నది ఎవరు అంటే స్వయముగా ప్రభువైన యేసు క్రీస్తు వారే. నీ చిత్తాన్ని జరిగించడానికే నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తాన్ని జరిగించడమే నా పని. అందుకనే నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని బాప్తిస్మ కార్యక్రమం అప్పుడు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఈరోజు మనము దేవుని పిల్లలుగా ఉన్నాము అంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి కదా. మరి ఆయన చిత్తం ఏమైనదో ఎప్పుడు అడిగామా దేవుణ్ణి? ఎప్పుడు ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నామంటే అది ఇది కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ దేవా, నీ చిత్తము ఏమిటి? నీ చిత్తమే జరిగించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. చాలా కాలం అయిపోయింది నువ్వు ప్రభువుని నమ్ముకుని. సీనియారిటీ బాగా పెరిగిపోయింది, కానీ సిన్సియారిటీ తగ్గిపోయింది అని నాకు తెలుసు, అని నాకు వచ్చు, వాక్యమంతా బాగా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ, తెలుసుకోవాలి చాలా ఎక్కువ ఉంది. ఎంత సీనియారిటీ వచ్చేసినప్పటికీ భక్తి విషయంలో చాలా సిన్సియారిటీ ఉండాలి. దేవుడు అదే చూస్తాడు, దేవుడు అదే చూస్తూ ఉన్నాడు. నిరంతరము నేర్చుకునేటటువంటి క్రమంలో మనం ఉండాలి. నేనైనా బోధించేటటువంటి నేనైనప్పటికీ, వినేటటువంటి మీరైనప్పటికీ నిరంతరము మనం ఎలా ఉండాలి అంటే నిరంతర విద్యార్థుల్లాగా ఉండాలి. క్రైస్తవుడు నిరంతర విద్యార్థి, నిరంతరము నేర్చుకోవాలి. మన బోధకుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. మంచి బోధకుడు ఆయన. ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. ఆయన బోధించే మాటలను అర్థమయ్యేలాగా మనకు వివరించేది, అర్థమయ్యేలా గ్రహింపులోకి తీసుకుని వచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఈ మాటలు ఎవరి మాటలు అంటే దేవుని మాటలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రిత్వముగా ఆయన ఉంటేనే మనము జీవించగలము. మరి ఆయన చిత్తం ఏమై ఉన్నదో బాగుగా ఎరిగినవాడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన చిత్తాన్ని అనుసరించి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి మనందరి నిమిత్తము శ్రమలను అనుభవించి మనందరి పాపముల నిమిత్తము సిలువ మరణాన్ని అనుభవించి మనల్ని రక్షించడానికి తను తాను రిక్తునిగా మార్చివేసుకుని రక్తమును చిందించి చివరకు ప్రాణమును కూడా దానముగా ఇచ్చివేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. ఇదంతా దేవుని చిత్తమై ఉన్నది. నలుగొట్టబడుట నాకు ఇష్టం ఆయను అని రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చిత్తానికి శిరస్సు వంచాడు, ఎంత శ్రమ అనుభవించాడు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట అదే. అప్పుడు పుస్తకము చుట్టలో నన్ను కూర్చు రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మరి ఈ మాట నువ్వు అనగలుగుతున్నావా? ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నాం. దేవుని యొక్క పిల్లలం మనము. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉండటము సరైనటువంటి పద్ధతి కాదు. మరి జరిగిస్తున్నావు ఆయన చిత్తము? ఆయన చిత్తాన్ని జరిగిస్తేనే మన జీవితాలు ఆశీర్వాదములకు నడిపించబడతాయి. ఆయన చిత్తాన్ని జరిగిస్తేనే మనము నిరంతరము నిలిచి ఉంటాము. ఈ మాట కూడా బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. మొదటి యోహాను పత్రిక 2:17 రాయబడిన మాట, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు, పరలోక రాజ్యములోనికి చేర్చబడతాడు. దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారి యొక్క మనవిని దేవుడు ఆలకిస్తాడని కూడా యోహాను సువార్త 9:31 దేవుడు రాయిస్తూ ఉన్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. భక్తులుగా ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని అనుసరించే వారముగా ఉంటే మన మనవి ఆయన ఆలకిస్తాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము జరిగించగలుగుతున్నామా లేదా ఈరోజు ఆలోచన చేద్దాం. బాబేలు గోపురము కట్టేద్దామని వాళ్ళు అనుకున్నారు. దేవుని చిత్తము అది కాదు. దేవుని చిత్తము ఏమిటంటే మీరు విస్తరించాలి. అవును, వారు విస్తరించేటటువంటి ప్రయత్నమే చేశారు. ఎలాగంటే ఎలా విస్తరిద్దాం అనుకున్నారు, పైకి కట్టేద్దాం అనుకున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు, ఇలా విస్తరించాలి. మరి నువ్వెలా ఉన్నావు?
ఆయన చిత్తానికి విరుద్ధంగా ఉంటే కనుక తారుమారవుతో జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథములో మరొక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయములో మరి ఈ వ్యక్తి గురించి రాయబడినటువంటి కొన్ని మాటలు, లేదా అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం 15-16 వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 15-16. అందుకు ప్రభువు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుట రాజుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమయ్యున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. దేవుని యొక్క ప్రణాళిక ఒక వ్యక్తి మీద ఎలా ఉంది అంటే, దేవుని నామ మహిమార్థమై నా కొరకు ఎన్ని శ్రమలైనా భరిస్తాడు, నా సువార్తలో బలమైన సాధకంగా వాడబడతాడు అనేటటువంటి ప్రణాళిక ఒక వ్యక్తి మీద దేవుడు కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే పౌలుగా మారినటువంటి సౌలు. మరి అతని జీవితము దేవుని యొక్క చిత్త ప్రకారం జరగాలి. కానీ గమనించండి, దేవుని పరిచర్యలో నలగొట్టబడాలి పౌలు. కానీ సౌలుగా ఉన్నటువంటి ఆ క్రమములో ఎలా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు అతని జీవితాన్ని ఎలా తారుమారు చేశాడో కూడా రాయబడింది. అపోస్తుల కార్యం 8:3. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తరువాత ఆయన 40 దినాలు భూసంచారము చేసిన తరువాత ఆయన ఆరోహణమైపోయారు. ఆరోహణమైన తరువాత మేడగదిలో కనిపెట్టారు శిష్యులు. పరిశుద్ధాత్మ దేవుని రాక జరిగింది. ఆ తరువాత సువార్త విస్తరణ బహుబలముగా జరుగుతున్నటువంటి ఆ రోజులలో శిష్యులైనటువంటి వారు, అపోస్తులైనటువంటి వారు చాలా శ్రమిస్తూ ఉన్నారు సువార్త పరిచర్యలో. అలా ఉన్నటువంటి ఆ సమయంలో క్రైస్తవ్యము విస్తరించకూడదు, క్రీస్తు అనే పేరు కనబడకూడదు, యేసు నామం ఎక్కడ ఉచ్చరించడానికి వీల్లేదనేటటువంటి ఒక వ్యతిరేక ధోరణి కూడా అక్కడ యోధా ప్రభుత్వము చేస్తూ ఉంది, రోమా ప్రభుత్వము చేస్తూ ఉంది. యోధా మత ప్రవిష్టులు చేస్తూ ఉన్నారు, ప్రధాన యాజకులు చేస్తూ ఉన్నారు. దేవుని సేవకు పరిచర్యకు అడ్డుగా నిలబడుతూ ఉన్న సమయములో ఇక్కడ మరి సౌలు అనేటటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండం 8:3. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండేను. చూడండి, గమనించడా? ఇక్కడ ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే క్రైస్తవులను హింస పెడుతూ ఉన్నాడు. ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి, పురుషులు స్త్రీలు భేదమేమీ లేదు, అందరిని ఈడ్చుకుపోతున్నాడు. చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తాడు. దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? సంఘము ఎవరిది అంటే దేవుడిదే. సంఘానికి శిరస్సు క్రీస్తు. మనమందరము కూడా సంఘములో ఉన్నాము. మన శిరస్సు ఎవరు అంటే క్రీస్తే. మరి అలాంటి క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి సంఘము, ఆ సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఈ సంఘము ఎలా వచ్చింది అంటే ఆయన తన స్వరక్తము చేత సంపాదించుకున్నటువంటి సంఘం అని అపోస్తుల కార్య గ్రంథములో మనం చూస్తాం. ఆయన తన స్వరక్తం ఇచ్చాడు, అలా సంపాదించుకున్నాడు. అలాంటి సంఘాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా దేవుడు? అస్సలా. మరి సౌలు తర్వాత పౌలు అయ్యాడు, కానీ ఇలా ఉన్నాడు. మరి దేవుని ప్రణాళిక ఏమిటి అంటే ఇతడు నా నామము నిమిత్తం భరిస్తాడు, ఇతడు నా నామము నిమిత్తం పనిచేస్తాడు, ఇతడు నేను పడినటువంటి శ్రమలను కూడా అనుభవిస్తాడని దేవుని చిత్తమై ఉన్నది. కానీ ఇక్కడ దేవుని చిత్తము ఏమై ఉన్నదో గ్రహింపులో లేకుండా ఈ సౌలు వెళ్తున్నాడు. ఆలోచన చేయండి. యోధా మత ప్రవిష్టుడుగా గమలీయేలు పాదాల కింద కూర్చుని ఆ పాదాల దగ్గర విద్యను అభ్యసించినటువంటి గొప్ప చరిత్ర ఈ పౌలు గారికి ఉంది. అంటే సౌలుగా ఉన్నాడు అప్పుడు. యోధా మత ప్రవిష్టుడు, అన్నీ తెలిసినటువంటి వాడై ఉన్నాడు, గ్రంథము బాగా విశ్లేషణ కలిగిన వాడై ఉన్నాడు, మత పిచ్చి పట్టినటువంటి వాడుగా కనబడుతున్నాడు. యోధా మతమే గొప్పది అనేటటువంటి ఆలోచనలో వెళ్ళిపోతున్నాడు. క్రైస్తవులు లేకుండా చెయ్యాలి అనే ఆలోచన. కానీ దేవుని చిత్తం ఏమిటంటే క్రైస్తవుల కొరకు ప్రాణాన్ని కూడా ఇస్తాడు అని దేవుని చిత్తంలో ఉంది. దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఇతను తెలుసుకోలేదు. గమనించండి. అలా ఆ కాలములో క్రైస్తవం లేకుండా చేయాలని తాకీదులు కూడా రెడీ చేయించుకుని బయలుదేరిపోయాడు గుర్రం మీద. దమస్కు అనేటటువంటి పట్టణమునికి వెళుతూ ఉన్నాడు. దమస్కులో కూడా క్రైస్తవ్యం లేకుండా చేయాలి, ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తీసుకొచ్చేస్తాను ఇక్కడికి, పర్మిషన్ ఇవ్వండి నాకు అని చెప్తే మరి ఆ ప్రధాన యాజకులు పర్మిషన్ ఇచ్చారు. గుర్రం మీద వెళ్తూ ఉంటే ఒకరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారే ఈ సౌలును దర్శించినట్టుగా మనకు కనబడుతూ ఉంది.
9వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము, 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు, హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైన స్త్రీలను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలను ఇమ్మని అడిగాను. మొత్తం మీద పత్రికలు రెడీ చేసుకున్నాడు, క్రైస్తవ మతం లేకుండా చేసేద్దామనేసి. ప్రయాణమై బయలుదేరాడు. ఈ లోపు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి కింద పడిపోయాడు. సౌలా సౌలా, నీవు నన్నేల హింసించున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. సౌలా సౌలా, నీవు నన్నేల హింసించున్నావని పలుకుతూ ఉంటే, ఎవరు బాబు నీవు అని అడిగాడు. నేను నీవు హింసిస్తున్నటువంటి యేసును అన్నాడు. ఇంతకీ ఎవరు హింసిస్తున్నారు? ఈయన క్రైస్తవులు హింసిస్తూ ఉన్నాడు, కానీ దేవుడు అంటున్నాడు కదా, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నీవు నన్ను హింసిస్తున్నావు అంటూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? మనల్ని ఎవరైనా హింసించినట్లయితే ఎవరిని హింసించినట్టంటే యేసు ప్రభుని హింసించినట్టు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఆయన పిల్లలమై ఉన్నాము. మన బాధ్యత ఎవరిది అంటే ఆయనదే. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట ప్రకారము నీవు నేను హింసించుచున్నటువంటి, గమనించండి, నన్ను హింసిస్తున్నావు నీవని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. అలా చెప్పిన తరువాత అక్కడ రాయబడినటువంటి మాట, సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయెను. ఇక్కడ 6వ వచనములో దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నాడండి దేవుడు. లేచి పట్టణములోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. దేవుని చిత్తం ఏమిటి అంటే దేవుని పరిచర్యలో బలంగా వాడబడాలి. దేవుని పరిచర్య చేసేవారిని వారితో కలిసి పని చేయాలి. దేవుని పరిచర్య చేసేవారిని ఇబ్బంది పెట్టకూడదు. అది దేవుని చిత్తం అయి ఉన్నది. కానీ వ్యతిరేకంగా వెళుతున్నాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి ఆయన అంటున్నాడు కదా, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళము, ప్రయాణము చేసి నువ్వు పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఉండు, ఏమి చేయాలో నీకు అక్కడ తెలుపబడుతుందని చెప్తే మొత్తం మీద ఆ దమస్కు పట్టణంలోకి వెళ్ళాడండి. 3 రోజులు అన్నపానములు లేవు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, చూపు లేదు. సరిగ్గా దమస్కు పట్టణంలో అననీయ అనేటటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. దేవుడు అతనికి దర్శనమందు కనపడి, నువ్వు అర్జెంటుగా తార్సు వాడైనటువంటి సౌలు పలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ప్రార్థన చేయి, నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు రావడం దర్శనంలో చూశాడు ఆయన, నువ్వు వెళ్ళు అని చెప్తే ఈ అననీయ అంటున్నాడు కదా, అయ్యా ఆ మనిషి దుర్మార్గుడు, క్రైస్తవులు లేకుండా చేయాలని వచ్చాడయ్యా, తాకీదులు రెడీ చేసుకుని వచ్చాడయ్యా అని దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ అననీయ. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, యేసుప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా? అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామము నుండి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కింద రాయబడిన మాట, పాత్ర అయి ఉన్నాడు. దేవుని చిత్తం ఏమిటో రివీల్ అవుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను అతనికి చూపుదును అతనితో చెప్పాను. మొత్తం మీద అననీయ వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, బాప్తిస్మ కార్యక్రమం కూడా జరిగింది. ఆ తరువాత ఏమండి ఎంత పరిచర్య చేశాడో గమనిస్తే అద్భుతమైనటువంటి పరిచర్య. దేవుని శ్రమలలో ఆయన పాలు పొందుకున్నట్టుగా, దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. గలతీ పత్రికలో ఆయన శ్రమల గురించి చూద్దాం. 6వ అధ్యాయం 17వ వచనము, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువు అయిన యేసు కృప మీకు తోడయుండునుగాక. ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, ప్రభువు ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎంత శ్రమను అనుభవించాడు ఈయన. అనుభవించిన శ్రమల గురించి ఇంకా అద్భుతంగా మనం పరిశీలన చేయగలిగితే 2 కొరింథీ పత్రికలో మరి వీటి గురించి రాస్తారు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి ఒకసారి చదువుకుందాం. 23 నుంచి, వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని. దేనికోసం? దేవుని పరిచర్య కోసం. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని,
అనేక సార్లు జైల్లో ఉన్నాడండి ఈయన. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 5 సార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడంటండి. 5 మారులు. శరీరం ఏమైపోయి ఉంటుంది? ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి త్రాళ్ళతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక్క రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లో, నదుల్లో, ఆపదల్లో, దొంగల వలనైన ఆపదలలోనూ, నా సర్వజనులైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలో, సముద్రములో ఆపదలోను చిక్కుబడి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగ అంత మాత్రమే కాదు, ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పుకతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములున్నవి. అంటే టోటల్గా యేసు క్రీస్తు ప్రభు వారు పొందినటువంటి శ్రమల గుండా వెళ్ళాడండి ఈయన. అందుకనే కదా ముద్రలు, క్రీస్తు యొక్క ముద్రలు నా మీద ఉన్నవి అంటాడు. అంటే ఎంత నలగొట్టబడిపోయాడండి. మరి ఒకప్పుడు ఈయన పరిస్థితి ఏమిటి? సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? దేవుని చిత్తము తెలియనప్పుడు ఎలా ఉన్నాడు? అంటే క్రైస్తవ్యము లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని బయలుపరిచాడో, ఎప్పుడైతే దేవుడు దర్శన భాగ్యం ఇచ్చాడో, ఎప్పుడైతే దేవుడి చిత్తం బయలుపడిందో, అప్పటి నుంచి ఈ సౌలు పౌలుగా మారిపోయాడు. మారిపోవడం మాత్రమే కాదు, క్రీస్తు కొరకే బ్రతికాడు, క్రీస్తు కొరకే జీవించాడు, క్రీస్తు వలె జీవించాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఎవరు చెప్పినటువంటి ఒక మాట, అద్భుతమైనటువంటి మాట ఆయన చెబుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాను. ఈ ధైర్యము ఒక పౌలు గారికి మాత్రమే కనబడుతూ ఉంది. నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాను, క్రీస్తు యేసు వలె నేను నడుచుకుంటూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే దేవుని చిత్తము జరిగించక ముందు క్రూరుడు, భయంకరమైనటువంటి వ్యక్తి. కానీ దేవుని చిత్తము తెలిసిన తర్వాత ఒక అద్భుతమైన పాత్రగా దేవుడు మలిచాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు. సామాన్యమైన విషయం ఇది. దేవుని చిత్తము ఏమై ఉన్నదో ఆ చిత్తము బయటపడింది. దేవుని కొరకు బహుబలముగా వాడబడినటువంటి ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి దైవజనుడు పౌలు. పౌలు అనే మాటకు అర్థము దీనుడు. దీనుడే దీనుడుగా పిలువబడ్డాడు. ఈరోజు బైబిల్ గ్రంథములో పత్రికలు అంటే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక, కొరింథీయుల పత్రిక, ఎన్ని పత్రికలు? 14 పత్రికలు కనబడుతున్నాయి. మరి ఇదే పౌలు జీవితము అదే ముందు అధ్యాయములో, అపోస్తలుల 9వ అధ్యాయంలో దేవుని దర్శనమిచ్చాడు. 8వ అధ్యాయములో స్త్రీలను పురుషులను ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన అనేటప్పుడు మాట ఏంటి తెలుసా? క్రైస్తవం లేకుండా చెయ్యాలని బయలుదేరాడు. కానీ చివరికి ఏమైందంటే, బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బతకాలని మారిపోయాడు. అయ్యో నేను సువార్త ప్రకటింపకుండిన ఎట్లా నాకు శ్రమ అన్నట్టుగా మారిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా లేదా? ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగించకపోతే తారుమారైపోతాం. ఇక్కడ గమనించండి, సౌలు గారి జీవితం తారుమారయ్యింది. దేవుని చిత్తాన్ని జరిగించాడు, అద్భుతముగా దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తము జరిగించిన వారు సౌలు. సౌలనే రాజు దేవుని చిత్తాన్ని జరిగించలేదు, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. అందుకనే ఆ సౌలు జీవితము తనకు తానే పొడుచుకొని చనిపోయాడు. మరి దావీదు దేవుని చిత్తాన్ని జరిగించాడు, దేవుని చిత్తానుసారుడుగా ఆయన ఉన్నాడు గనుకనే దావీదు యొక్క చరిత్రలో నిలిచిపోయింది. దావీదు యొక్క వంశములో నుంచే యేసుక్రీస్తు ప్రభువు వారు బయటకు వచ్చారు. కాబట్టి భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని చిత్తాన్ని జరిగించిన వారుగా ఉన్నారు. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తే నీ జీవితము అద్భుతంగా ఉంటుంది. నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తా ఉంటే తారుమారైపోతావు. జాగ్రత్త. ఈ వాక్యము నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి జాగ్రత్త, బహుజాగ్రత్తగా ఆలోచన చేయండి. దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నావేమో, దేవుని చిత్తము తెలుసు కూడా పర్లేదులే అనేటటువంటి ఒక అహంకార స్వభావం నీలో ఉందేమో, సాతాను అలాంటి ముసుగు వేస్తున్నాడేమో. గమనించు, ఆయన ప్రేమామయుడే, కానీ దేవుని మాట వినడములో నిర్లక్ష్యం చేస్తే శ్రమలు కూడా వస్తాయి. జరగలిగిన దేవుడే, కానీ ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది, ఆయనకంటూ ఒక చిత్తము ఉన్నది. ఆయన చిత్తానికి మనం తల వంచి, ప్రభువా నీ చిత్తమైతే ఈ కార్యము జరిగించు ప్రభు అని అడగాలి. అందుకనే పరలోక ప్రార్థనలో
నీ చిత్తము పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభిస్తాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు జరుగుచున్నట్టు భూమి యందు జరుగునుగాక. నీ చిత్తమే జరగాలి అని ప్రార్థన చేయాలి. అప్పుడు మన జీవితాలు అద్భుతంగా తారుమారు చేయబడతాయి. లేదా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే ఇంకా వ్యతిరేకంగా తారుమారు చేయబడతాయి. కాబట్టి తారుమారుతో జాగ్రత్త. ఇంకా చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన చిత్తానికి అనుకూలంగా మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ చిత్తాన్ని ప్రభువా నాయన మేము జరిగించేవారముగా, నీ చిత్తాన్ని ప్రభువా నాయన నెరవేర్చేవారముగా, ఇదిగో తండ్రి తారుమారు అనేటటువంటి వ్యతిరేక ధోరణి మా జీవితంలోనికి రాకుండా ఇదిగో ఉపయోగపడేటటువంటి వారముగా, నీ పాత్రలుగా తండ్రి ముందుకు సాగే ధన్యత నీ బిడ్డలకును మాకును దయచేసి, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితాలలో జరగవలసిన పనులన్నీ కూడా వేగవంతముగా జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.